ఎమ్మెల్యే గంగుల కమలాకర్ జన్మదిన వేడుకలు కరీంనగర్ లో సాదాసీదాగా జరిగాయి. ఉగ్రవాదంపై పోరులో భాగంగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ సైనిక చర్యకు సంఘీభావంగా తన జన్మదిన వేడుకలకు బదులుగా సామాజిక కార్యక్రమాలు నిర్వహించాలని గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలోనే గంగుల కమలాకర్ యువత విభాగం సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారుగా 100 మంది జీకే యూత్ సభ్యులు ఇందులో పాల్గొని రక్తదానం చేశారు. ఉగ్రవాద నిర్మూలనలో ప్రభుత్వానికి అండగా నిలవాలని తమ అధినేత కేసీఆర్ సూచనలు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆదేశాల మేరకు రక్తదానం నిర్వహించామని జీకే యూత్ నేతలు తెలిపారు. సేకరించిన రక్తాన్ని ఆపరేషన్ సింధూర్ సైనిక సహాయార్థం పంపిస్తామని అన్నారు. मध्यप्रदेशे अस्मिन् व्यवहारिक चान्द्रमा अस्मिन् व्यवहारिक चान्द्रमा श्री विश्ववसुनाम संवत्सरे विश्ववसुयोगेश्वरणे प्रतिष्ठायां शोभार्दो अस्माकं यजनानां दीक्षा समुद्रसमुद्रिकाणां हरिहरनाम दीक्षा जहन्नवीनाम दीक्षा सहा कुटुम्बानां क्षेम स्वामनामवर्तयित्वा गणपतिर्मा द्रौपदीर्माणि प्रमाणिष्कं कर्म निराभासनां चित्तप्रमाणाष्टमात्मादिकं मंगलदायकमात्मा युवक्तर्मा चिन्मयना वनेष्मा परमात्मा शान्तर्मा सुन्दरविक्रमायमा अधिमहे वदैव तन्नः वृषभारीश्वर అన్న కండువా పెట్టి అడ్డిమండి ఇస్తాడు ఇవన్నీ ఏం చేద్దాం ఈరోజు గౌరవ మాజీ మంత్రివర్యులు స్థానిక శాసనసభ్యులు శ్రీ గంగుల కమలాకర్ అన్న గారి జన్మదినంను పురస్కరించుకొని ఆయన ఆయు ఆరోగ్యాలతో వారి కుటుంబ సభ్యులు కూడా అందరూ బాగుండాలని చెప్పేసి మేము జీకే యూత్ ఆధ్వర్యంలో ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం జరిగింది. గత 20 సంవత్సరాల నుండి ఎమ్మెల్యేగా అలాగే మంత్రిగా కూడా కరీంనగర్ నియోజకవర్గ ప్రజలకు ఒక వ్యక్తి ఒక శక్తి ఎంతైతే చేస్తాడో అంత అభివృద్ధి పనులు అయితేనేమి అంత దాన ధర్మాలు అయితేనేమి ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటూ ఆయన ముందుకు వస్తున్నాడు. ఓటమెరగని నాయకుడు. ఆయన చల్లగా ఉంటే నియోజకవర్గ ప్రజలు కూడా అందరూ ఆనందంగా ఉంటారని కోరుకుంటూ ఈరోజు ఆయన ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఈరోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ఆయన పేరు మీద ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలని అర్చన చేయించడం జరిగింది. అలాగే ఇందులో భాగంగా ఈరోజు సింధూర్ ఆపరేషన్లో ఆయన ఈరోజు ఒక పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు నా జన్మదిన వేడుకలు ఎవ్వరు కూడా జరుపుకోవద్దని చెప్పేసి ఏదైనా ఉంటే దాన ధర్మాలు కానీ రక్తదాన శిబిరాలు కానీ ఏర్పాటు చేయండి అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. ఈరోజు కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు గౌరవ శ్రీ గంగుల కమలాకర్ గారి 57వ జన్మదినం సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్లో జీకే యూత్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఈ రక్తం కూడా ఈరోజు బార్డర్లో యుద్ధం చేస్తున్న సింధూర్ సైనికుల కోసం ఈ రక్తం అక్కడికి పంపడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. ఈరోజు గంగుల కమలాకర్ గారు ఒకటే ఆదేశాలు ఇచ్చారు. అక్కడ మన యుద్ధం జరుగుతున్న సందర్భంగా జన్మదిన వేడుకలు అన్నీ కూడా కేకులు కట్ చేయడం కానీ అలాంటివి ఎవి కూడా చేయొద్దు. ఏదైనా ఉంటే సహాయ కార్యక్రమాలు కానీ అలాగే రక్తదాన శిబిరాలు నియోజకవర్గంలో ఏర్పాటు చేసి సైనికులకు అండగా నిలవాలని చెప్పేసి కేసీఆర్ గారు కూడా పిలుపునివ్వడం జరిగింది. కేసీఆర్ గారి పిలుపు మేరకు అలాగే గంగుల కమలాకర్ అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు ఒక 100 మంది యువకులతో
రక్తం దానం చేయడం జరిగింది. మాకు సైనికుల కోసం మేము చేస్తున్నామంటే మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి అవకాశం చాలా తక్కువ వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరం కూడా సైనికుల కోసం మన వంతు కృషి మనం ఇక్కడున్న అక్కడున్న ఎక్కడుండినా కూడా చేయాల్సిందిగా కోరుతూ, అలాగే గంగుల కమలాకర్ గారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా బాగుండాలి. కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకొచ్చిన అభివృద్ధి ప్రదాత గంగుల కమలాకర్ గారు 20 సంవత్సరాల నుండి నిర్విరామంగా గెలుచుకుంటూ, అలాగే ఓటమి ఎరగని నాయకుడు, ప్రజా గుండెల్లో నిలిచిన నాయకుని కోసం మేము పనిచేస్తున్నామంటే కూడా మాకు గర్వంగా ఉంది. ఇది ఇలాగే ఇంకా 100 సంవత్సరాలు కూడా నిండు నూరేళ్ళు మంచిగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం.